విస్తరింపజేస్తాడు దేవుడు. మనం చిన్న ప్రార్థన చేసి చాలు దేవుడు కార్యం చేస్తాడు. అన్నాను కూడా విసిగిస్తుందంట, నీకు పిల్లలు లేరు. నిన్ను సమాజంలో ఉన్నప్పుడు మనం విసిగిస్తుంటారు, మన ఎలా అసహ్యపడుతుంటారు. అక్కడ బైబిల్ ఉందంటే ఇజ్రాయేలు అసహ్యపడ్డారంట. ఎందుకు అసహ్యపడాలి? ఆశీర్వాదానికి వారసులు వాళ్ళు ఎందుకు అసహ్యపడాలి? అలాగే నీ జీవితంలో కూడా ఎంత నువ్వు తృణీకరించబడ్డావో, ఎంత అసహించుకోబడుతున్నావో, ఎంత విసిగించబడుతున్నావో, అన్నాను దీవించాడు దేవుడిని దీవిస్తాడు యేసు ప్రభు దేవుడుగా. కనుక మన జీవితంలోని ఎరగని రాజు వచ్చి అనేక రకాల శ్రమలు పెడతాడు. కనుక మన జీవితంలోని ఆ శ్రమ పెట్టినప్పుడు, ఆ శోధన మనకు వచ్చినప్పుడు, విసిగించినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? నన్ను దేవుడు విస్తరించబోతున్నాడు, దేవుడు నన్ను దీవించబోతున్నాడు అని చెప్పి ఏం చేయాలి? నువ్వు ఆ విసుగునప్పుడే ఏం చేయాలి చెప్పండి? విసుగ్గా ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన ఆపేయడం కాదు. ఇప్పుడు యోబు జీవితంలో చూడండి, ఇప్పుడు ప్రార్థన ఆపాడా? అలాంటి సమస్యల్లో కూడా తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు, మరలా తన క్షేమస్థితిని మరలా పొందుకున్నాడు. మన విసుగ్గా ప్రార్థన చేయండి, నిన్ను విసిగించే ప్రతి సమస్యలు బయటికి పోతాయి యేసు నామములో, అన్నీ పోతాయి. కనుక నువ్వు విసుగ్గా ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర నిలవబడాలి.